IDTV మన ఉనికి మన వాణి. మంచు ఫ్యామిలీలో చిచ్చుపెట్టిన హీరోయిన్ సౌందర్య. మంచు ఫ్యామిలీలో గొడవలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన కుటుంబ గొడవలు వీధుల్లోకి వచ్చేలా చేసుకొని పరువు పోగొట్టుకుంటున్నారు. మంచు మనోజ్ ఒకవైపు, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు ఉంటూ కొట్టుకునే స్థాయికి దిగిపోయారు. అసలు వాళ్ళ గొడవలకి కారణం ఏంటని అందరూ తికమక పడుతుంటే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ గొడవలకు కారణం ప్రథమంగా హీరోయిన్ సౌందర్య పేరు ఎక్కువగా వినపడుతుంది. సౌందర్య ఆస్తి కోసం వారు గొడవ పడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకి సౌందర్యకి ఏంటి సంబంధం అని అందరిలోనూ ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళ గొడవలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. దానికి తోడు మోహన్ బాబు ఈ మధ్య మీడియా వాళ్ళతో ప్రవర్తించిన తీరు మీడియా వాళ్ళతో పాటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. దెబ్బలు తిన్న మీడియా ప్రతినిధి అయ్యప్ప మాలలో ఉండడం వల్ల అయ్యప్ప భక్తులు అందరూ కూడా మోహన్ బాబును శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి కారణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ సౌందర్య పేరు రావడం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న మోహన్ బాబు ఇంట్లో గొడవలకు 20 సంవత్సరాల క్రితం చనిపోయిన సౌందర్యకి ఏంటి సంబంధం? అసలు విషయానికి వస్తే హైదరాబాద్లోని శంషాబాద్ శివారులో ఉన్న జల్పల్లిలో భారీ బంగ్లాలో మోహన్ బాబు తన భార్య నిర్మలాదేవితో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు మనోజ్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది. అయితే ఈ బంగ్లా కట్టిన ప్లేస్ హీరోయిన్ సౌందర్యది. ఆమె చనిపోయిన తర్వాత తక్కువ ధరకే మోహన్ బాబు ఆమె ఫ్యామిలీ దగ్గర కొనుగోలు చేశారని సమాచారం. సౌందర్య హీరోయిన్ గా ఉన్న సమయంలో చాలా సంపాదించిందని, ఆ డబ్బుతోనే ఆమె అక్కడ భూమి కొన్నారని సమాచారం. అక్కడే బంగ్లా కూడా కట్టిందని, దానిని మోహన్ బాబు కొనుక్కొని ఇంకా పెద్దగా కట్టించారని సమాచారం. ఇప్పుడు ఆ ఆస్తి విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజాలున్నాయో తెలియదు, కానీ వారి మధ్య గొడవలు మాత్రం ఆ బంగ్లా చుట్టూ నడుస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. మరికొంతమంది అయితే మోహన్ బాబు సౌందర్య ఫ్యామిలీ నుంచి లాక్కున్నారని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని ఎవరికీ తెలియదు. ఇంకా మంచు ఫ్యామిలీలో గొడవలకి వస్తే ఆస్తి పంపకాల విషయంలో ఆ బంగ్లాలో కూడా తనకి వాటా ఇవ్వాలని మనోజ్ అడుగుతున్నారని, మౌనికాని రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మోహన్ బాబు మనోజ్కి ఆ బంగ్లాలో వాటా ఇవ్వడానికి నిరాకరించారని సమాచారం. అదేవిధంగా మౌనిక మొదటి సంతానం అయిన అబ్బాయి కూడా వాళ్ళతో ఉండడం మంచు ఫ్యామిలీకి అసలు నచ్చలేదు. అందుకే మనోజ్ని వారు దూరం పెట్టారని అంటున్నారు. మంచు వారి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, విద్యా సంస్థలకు సంబంధించిన రహస్యాలు బయటికి చేరవేస్తున్నాడన్న సమాచారం. అందుకే మోహన్ బాబు ఆస్తి విషయంలో మనోజ్కి అన్యాయం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందని, వారి సమస్యని ఎలా పరిష్కరిస్తారో నెటిజన్లు చూస్తున్నారు.